వాక్యంలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక విషయం తెలియజేయాలి. అది మన క్రియలను గురించి. ట్రాయ్ అనేటువంటి దేశంలో అలెక్స్ అనే ఒక రాజు ఉండేవాడట. చాలా కాలం క్రితం ట్రాయ్ అనేటువంటి దేశంలో అలెక్స్ అనే ఒక రాజు ఉండేవాడట. చాలా క్రూరుడు ఆయన. చిన్న నేరాలకే మరణదండలు విధించేవాడు ప్రజలకి. అంటే చంపేయమని ఆజ్ఞాపించేవాడు. చిన్న చిన్న నేరాలకే, చిన్న చిన్న తప్పులకే అధికారులను వారి పదవుల నుండి తొలగించేవాడు. ఊరికనే కోప్పడేవాడు. అసలు కనికరం, జాలి, దయ ఏం లక్ష్య పెట్టేవాడు కాదు ఆ రాజు. ఓ రోజు సడన్గా అతను రాజ్య పౌరులకు ఒక మాట ప్రకటించాడు. ఇక నుంచి నేను మారిపోయాను. అంతకు మునుపు ఉన్నంత క్రూరంగా నేను ఉండను. నా జీవితాన్ని మార్చుకున్నాను. ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని తెలియజేశాడు. ప్రజలందరూ చాలా సంతోషించారు. ఎందుకంటే రాజు మెంటలోడైతే ప్రజలు బలవుతారు. రాజు మంచోడైతే ప్రజలు హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఇక నుంచి నేను అలా ఉండను అని అతను ఆ మాట ప్రకటించిన దాన్ని బట్టి ప్రజలు సంతోషించారు. అప్పటి నుంచి ప్రశాంతంగా ఉంది. ఓ రోజు మంత్రి ఆయన దగ్గరకు వచ్చి, మహారాజా, మీరెందుకు ఇలా మారిపోయారు అని అడిగాడట ధైర్యం చేసి. అతని మార్పుతో కూడిన అతని క్రియలను చూసి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ మంత్రి మాట అడిగాడు రాజుని, నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు అని అడిగితే దానికి ఆయన ఒక సమాధానం చెప్పాడు. ఏమి లేదయ్యా, ఓ రోజు వేటకెళ్ళాను. నా కుక్కల్ని తీసుకొని నేను గుర్రం వేసుకొని వేటకెళ్ళాను సరదాగా. నా వేట కుక్కలు కుందేల్ని తరిమినాయి, ఒక కుందేల్ని. ఆ కుందేలు పాపం తప్పించుకుంది, ఒక రంధ్రంలోకి వెళ్ళి దాక్కుంది. కానీ దాని వెంట పడ్డప్పుడు నా కుక్కల్లో ఒక కుక్క దాని కాలు పట్టుకుంది. ఆ కాలు కొరికేసింది. పాపం అది ప్రాణంతో బ్రతికింది, కానీ కాలు విరిగిపోయింది దానికి. అయితే ఏమైంది మహారాజా, చెప్తా విను. సరే, అది అయిపోయిన తర్వాత నేను నా కుక్కలను తీసుకొని తిరిగి రాజ్యంలోకి ప్రయాణం అయ్యాను. రాజ్య సమీపంలోకి వచ్చినప్పుడు నా వేట కుక్కల్లో ఆ కుందేలు కాలు విర్రగొట్టిన కుక్క ఒక మనుషుని మీదకి ఎగబడి అరిసింది. వాడిని ఏం చేయాలి, అరిసింది. వాడి దగ్గర ఒక కర్ర ఉంది. ఆ కర్ర తీసుకొని ఆ కుక్క కాలుకేసి కొట్టాడు. దాని కాలు ఇరిగింది. నేను అల్లంత దూరంలో ఉన్నప్పుడు ఇది జరిగింది. కాలు ఇరగొట్టి వాడు వెళ్తూ ఉన్నాడు. ఈలోపు వాని సమీపంలోకి వచ్చిందాక నా గుర్రం బెదిరింది. ఎగిరి వాడిని ఒక తన్ను దన్నింది. ఆ కాలు మీదే వాడి కాలు ఇరిగింది. ఇదంతా చూస్తానే ఉన్నాను. తర్వాత గుర్రం నెమ్మళ్ళించి మళ్ళీ రాజ్యానికి అంతఃపురానికి నేను వెళ్ళాలి కాబట్టి నా మందిరానికి పరుగు తీసింది. మందిర సమీపంలోకి వచ్చినప్పుడు దానికి కాలు జారింది. అది కూలబడింది. పైన నేను బరువు ఉన్నాను కాబట్టి దాని కాలు ఇరిగింది. ఈ క్రైస్తవులు తరచుగా చెబుతుంటారు, ఏం విత్తుతారో ఆ పంటే కోస్తారు, ఏం విత్తుతారో ఆ పంటే కోస్తారు, ఏం విత్తుతారో మనుషుడా ఏది విత్తుతావో ఆ పంటే కోస్తావు అని తరచుగా ఈ క్రైస్తవులు చెబుతుంటారు. ఆ రోజు వరుసగా జరిగిన ఆ సంఘటనలో నా కళ్ళు వెలిగించాయి. కుందేలు కాలు ఎర్రగొట్టినందుకు కుక్క కాలు ఇరిగింది. కుక్క కాలు ఎర్రగొట్టినందుకు మనిషి కాలు ఇరిగింది. మనిషి కాలు విరగడానికి కారణమైన గుర్రం కాలు నిష్కారణంగా అది విరిగింది. ఇన్ని చూసి కూడా నేను ఈ దుర్మార్గాలు మానుకోకపోతే నాకేమైద్దో అని ఊహించుకున్నాను. నేను ఒకసారిగా నాకు వణుకు స్టార్ట్ అయింది.
కొంపదీసి వీళ్ళు చెప్పేది నిజమా ఏందనిపించింది నాకు. ఎవరు? క్రైస్తవులు. ఎందుకు వచ్చిన గొడవ? బతికేది కొద్ది రోజులు, చేతనైనంత మటుకు ఎదుటివాడికి మంచే చేద్దాం, మేలే చేద్దాం, 10 మందికి ఉపయోగపడేటట్టే బతుకుదాం. ఎందుకు ఈ దుర్మార్గ బతుకు? ఒకవేళ నేను చేసిన దుర్మార్గాల ప్రకారం ఒకవేళ దేవుడు నాకు తీర్పు తీరిస్తే, క్రైస్తవులు చెబుతున్నారు కదా, మనుషుడు ఏం విత్తుతాడు ఆ పంటే కోస్తాడు, వాడు తీర్చే తీర్పు చొప్పున వానికి తీర్పు తీర్చబడిద్ది, వాడు కొలిచే కొలత చొప్పున వాడికి కొలవబడిద్దని ఆ యేసు ప్రభు చెప్పాడు, బైబుల్ అన్ని చెబుతున్నారు కదా. కొంపతీసి అలానే జరిగితే నా గతి ఏం గాను? నేను చేసిన దుర్మార్గాలకి దేవుడు తీర్పు తీరిస్తే నా గతి ఏం గాను? అందుకని నేను మారిపోయానయా అని చెప్పాడట. ఈ స్టోరీ మీకెందుకు చెప్పానంటే, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయిన దాకా మనం కూడా ఎన్నో పనులు చేస్తాం. చేసిన పనులు కొన్ని మనకు సంతృప్తిని కలిగించేవి, కొన్ని మనకు ఇబ్బంది కలిగించేవి ఉంటాయి మన మనస్సాక్షికి. కొన్ని మన మనస్సాక్షికి కరెక్టే అనిపిస్తాయి, కొన్ని రాంగ్ అనిపిస్తాయి. మన మనస్సాక్షి ఒప్పుకోదు, ఈ విషయంలో నువ్వు తేడా చేశావు, ఈ విషయంలో నువ్వు తేడా పడ్డావని. రేపటి రోజున తీర్పులోకి వెళ్ళినప్పుడు వేరేదో కాదు, ఎవరో కాదు, మన హృదయమే మన యందు దోషారోపణ చేసిద్దట. మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల ఆయన ఎదుట మనం ధైర్యము గలవారు మగుద్దుమని యోహాను రాసినటువంటి పత్రికలలో మొదటి పత్రికలో రాయబడి ఉంది.